థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. వందనాలు బ్రదర్. అందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. దేవాది దేవుడు మరొక రోజు ఈ శివైలో వాక్య పరిచర్య చేయడానికి నాకు ఇచ్చిన అవకాశం బట్టి ఆయన ఎంతగానో స్తుతిస్తూ మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. మనము గత 2 వారాల నుంచి శోధన అనే అంశం మీద ధ్యానం చేసుకుంటున్నాం. ప్రభువైన క్రీస్తు వారు అరణ్యంలో వెళ్ళిన శోధనల గురించి నేర్చుకుంటూ వస్తున్నాం. అపవాది ఆది కాలం నుంచి కూడా, అనాది నుంచి కూడా వాడి యొక్క శోధనలు ఎలా ఉంటాయి అని అంటే, మనకి వాక్యంలో చూస్తాం. మొదటి యోహానులో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అనే ఈ 3 విషయాల గురించి మనకు తెలుసు. ఏ వ్యక్తిని కానీ, ఏ విశ్వాసిని కానీ మొదటి నుంచి కూడా వాడు శోధించేది ప్రధానంగా ఈ 3 అంశాల మీదనే ఆధారపడి ఉంటాయి. మనం గడిచిన వారంలో కూడా శరీరాశ అనే అంశం మీద మనం యాక్చువల్గా ధ్యానం చేసుకున్నాం. క్రీస్తు వారు శోధింపబడింది శరీరాశ. అంటే నీకెందుకు ఈ అవసరత వచ్చింది? నువ్వెందుకు ఆకలి కొనాలి? నువ్వెందుకు ఇంత కష్టపడాలి? హ్యాపీగా తినొచ్చు కదా, ఆ రాళ్ళను రొట్టెలు చేసుకొని తినొచ్చు కదా. అంటే శరీరము మీద ఉన్న ఆ మక్కువను, శరీరం మీద ఉన్న ఆ ఆశలను ప్రేరేపించేదిగా అపవాది మొదటి శోధనను తీసుకొచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఇదే శోధన ప్రతి వ్యక్తి జీవితంలో కూడా జరుగుతూ ఉంది. అందరూ ఈ శోధన గుండా వెళ్ళిన వాళ్ళే. శరీర ఆశ, శరీరానికి కావాల్సిన అవసరతలు తీర్చుకోవడానికి, సుఖించడానికి, సంతోషించడానికి, ఆనందించడానికి, తృప్తి కలిగిన జీవితం జీవించడానికి. అది మొదటి శోధన. అయితే ఈరోజు మనం నేర్చుకోబోయే మరొక ప్రాముఖ్యమైన అంశము జీవపు డంబము. అంటే బోస్టింగ్, గొప్పగా చెప్పుకోవడం. ఈ విషయాన్ని మనము ఈరోజు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇందాక చదవబడిన వాక్య భాగంలో 5వ వచనంలో, అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి. అపవాది క్రీస్తు వారిని ఎక్కడికి తీసుకువెళ్తున్నాడు? పరిశుద్ధ పట్టణానికి తీసుకువెళ్తున్నాడు. మరొక చోట యెరూషలేముకు అని రాయబడింది. ఆయనను పరిశుద్ధ పట్టణానికి తీసుకువెళ్ళిపోయాడు. ఇది ఎలా సాధ్యము? వాళ్ళు ఉండేది ఎక్కడున్నారు? అరణ్యంలో ఉన్నారు కదా. క్రీస్తు వారు అరణ్యంలోకి కొనిపోబడ్డారు. 40 దినాలు అక్కడే ఉన్నాడు. కానీ ఇక్కడ రాయబడిన మాట, క్రీస్తు వారిని శోధకుడు అపవాది పరిశుద్ధ పట్టణానికి తీసుకుని వెళ్ళిపోయాడు అని రాయబడింది. ఎలా తీసుకువెళ్ళిపోయాడు ఆయనని? యెరూషలేముకు వెళ్ళిపోయారా వాళ్ళు? అంటే ఖచ్చితంగా కొన్ని విషయాలు మనం ఆలోచన చేయాలి. క్రీస్తు వారు శరీరధారిగా ఉన్నారు, శరీరముతో ఉన్నారు కదా. శరీరముతో ఉన్న ఆయనను అపవాది తీసుకొని వెళ్ళిపోయాడు. ఎలా తీసుకొని వెళ్ళిపోయాడు అంటే, క్రీస్తు వారు 100% పరిపూర్ణమైన దేవునిగా, ఆత్మస్వరూపిగా ఉన్నాడు. క్రీస్తు వారు 100% 100% పరిపూర్ణమైన మనిషిగా కూడా ఈ లోకంలో జీవించాడు అన్న విషయం మనకు అర్థం కావాలి. సాతాను, అపవాది ఆత్మస్వరూపే, తను కూడా ఆత్మలోనే ఉన్నాడు. ప్రభువైన క్రీస్తు వారు కూడా ఆత్మదేవుడే. అయితే ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ కూడా ఆత్మకు సంబంధించినవి, ఆత్మానుసారమైన విషయాలకు సంబంధించినవి. సో క్రీస్తు వారి దగ్గరికి వచ్చిన తర్వాత శోధిస్తూ ఉన్నప్పుడు వారు ఆత్మలో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆత్మ ద్వారా ఇక్కడ జరుగుతున్న విషయాలన్నిటిని కూడా మనకు పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఈ ఆత్మలు అంటే నిజంగా చెప్పాలనంటే, అక్కడ శరీరముతో క్రీస్తు వారిని తీసుకువెళ్ళిందా లేకపోతే ఆత్మతో తీసుకువెళ్ళిందా అనే విషయం మనం ఖచ్చితంగా చెప్పలేము. కానీ ఒక రెఫరెన్స్ను చూపించి మీకు ఆ విషయాన్ని క్లారిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతాను.
క్రీస్తునందున్న ఒక మనుష్యును నేను ఎరుగదును, అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనుపోబడెను. అతడు శరీరముతో కొనుపోబడెనో నేను ఎరుగను, శరీరము లేక కొనిపోబడెనో నేను ఎరుగను, అది దేవునికే తెలియను. ఇక్కడ పౌలు గారు రాస్తున్న మాట, ఒక వ్యక్తి నాకు తెలుసు అంటే యాక్చువల్గా తన గురించి చెప్పుకుంటున్నాడు, కానీ పౌలు గారు నేనే అని తను చెప్పుకోవట్లా. ఒక వ్యక్తి నాకు తెలుసు, ఆ వ్యక్తి 3వ ఆకాశానికి కొనిపోబడ్డాడు, పరలోకానికి తీసుకొని వెళ్ళిపోబడ్డాడు. ఆ వ్యక్తి శరీరముతో వెళ్ళాడా లేకపోతే శరీరము లేక వెళ్ళాడా అన్న విషయం అయితే నాకు తెలియదు, అది దేవునికే తెలుసు. అంటే పరసంబంధమైన విషయాల గురించి మనం మాట్లాడుకునేటప్పుడు పౌలు గారు మాట్లాడుతున్న మాట తన గురించి చెప్పుకోకుండా ఒక వ్యక్తి నాకు తెలుసు అని చెబుతూ, అందుకనే కిందికి వచ్చినప్పుడు నాకున్న ఈ ప్రత్యక్షతల గురించి నేను బోస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది, నేను అతిశయపడాల్సిన అవసరం ఉంది. కానీ నేను అతిశయపడను, అతిశయపడకుండానట్లు నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది అని అంటున్నాడు. అంటే డైరెక్ట్గా పౌలు గారు పరలోకానికి వెళ్ళి అక్కడ క్రీస్తు వారి చేత బోధించబడిన వాడు పౌలు గారు. అందుకని అంత గొప్ప ప్రత్యక్షతలు పౌలు గారికి ఉన్నాయి. సో అది తర్వాత విషయం అయితే అక్కడికి వెళ్ళింది ఏ విధంగా వెళ్ళాను అనే విషయము నేను చెప్పను, అది నాకు తెలియదు, ప్రభువుకే తెలుసు. నేను శరీరంతో వెళ్ళానా ఆత్మలో వెళ్ళానా అనే విషయం నాకు తెలియదు అని ఖచ్చితంగా మాట్లాడుతున్నారు. ఇందాక మనం చూసిన ఈ మత్తయి సువార్తలో వాక్య భాగం కూడా క్రీస్తు వారు శరీరంతో వెళ్ళారా లేకపోతే ఆత్మలో వెళ్ళారా అన్న విషయం మనకు ఖచ్చితంగా తెలియదు. కానీ ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ కూడా ఒక క్షణంలో ఒక చోట మరొక చోట రాయబడింది, ఒక క్షణంలో రాజ్యాధికారం అంతా కూడా ఆయనకు చూపించాడు అని రాయబడింది. ఒక్క నిమిషంలో ఎలా చూపిస్తాడు అంటే మనం ఏం అర్థం చేసుకోవచ్చు, ఆత్మలో జరుగుతున్న విషయాలు ఇవన్నీ. ఎగ్జాక్ట్గా అపవాది సాతాను నీ జీవితంలో నా జీవితంలో మన జీవితాలలో కూడా ఇదే తీసుకొని వస్తాడు, ఇదే జరుగుతుంది. క్రీస్తు వారిని ఆయనను పట్టణానికి తీసుకువెళ్ళిపోయాడు, పరిశుద్ధ పట్టణానికి ఆయనను తీసుకొని పోయి అక్కడికి తీసుకొని పోయాడు ఒక్క నిమిషంలో ఆత్మలో. నీ జీవితంలో మనల్ని కూడా అపవాది ఆత్మలోకంలోకి తీసుకుని పోయి నిన్ను నన్ను శోధిస్తాడు, ఈనాడు కూడా శోధిస్తూనే ఉన్నాడు. మనల్ని తీసుకెళ్ళట్లేదా? ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఆత్మలోకంలోకి మనల్ని తీసుకువెళ్ళలేదా? లేకపోతే ఏదో విషయాన్ని మన ముందుకు ఒక్క క్షణంలో తీసుకురావట్లేదా? ఒకసారి ఆలోచన చేద్దాం. మనకు కావలసిన వాటిని లేకపోతే మనము పొందుకోలేక ఆశపడుతున్న వాటిని ఒక్క నిమిషంలో వాడు మన కళ్ళ ముందుకు తీసుకొని వస్తాడు. అది ఏదైనా కానీ ఏ విషయమైనా కానీ ఒక్క క్షణంలో మన ముందుకు తీసుకొని వస్తాడు మనల్ని, లేకపోతే ఒక్క క్షణంలో అక్కడికి తీసుకొని వెళ్తాడు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, మీరందరూ కూడా హిమాలయ పర్వతాల మీద ఉన్నారు అని చెప్పేసి అన్నాను అనుకోండి, ఇమ్మీడియట్గా మీరు ఎక్కడున్నారు ఒక ఊహలోకి వెళ్ళిపోతాం కదా. మనం అక్కడ క్షణంలో కూడా హిమాలయ పర్వతాలలో ఉన్నట్టు, ఆడ చలిగా ఉన్నట్టు వాటన్నిటినీ మనం చూస్తూ ఉన్నాం. మీరు ఒక్క నిమిషంలో హైదరాబాదులో చార్మినార్ దగ్గర చూస్తూ నిలబడ్డారు అన్నాను అనుకోండి, ఎదురుగా మీకు చార్మినార్ ఉంటుంది. అంటే ఎంత ఫాస్ట్గా మన ఆలోచనలు ప్రభావితం చేయబడతాయి, ఎంత ఫాస్ట్గా మనము కావాలనుకున్న వాటిని ఆత్మలోకంలో పొందుకుని తృప్తి పడే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అది ఏదైనా కావచ్చు కదండి. ఒక హీరో గురించి మనం ఆలోచన చేసినా, ఒక హీరోయిన్ గురించి ఆలోచన చేసినా, ఒక కారు గురించో ఒక బంగ్లా గురించో దేని గురించి మనం ఆలోచన చేసినా మనల్ని అపవాది అక్కడికి ఒక నిమిషంలో తీసుకుని వెళ్తాడు శోధించడానికి. జరగట్లేదా మన జీవితాలలో? ఎక్కడికెక్కడికి వెళ్తూ ఉన్నాం, ఇంట్లోనే ఉన్నట్టుగానే ఉంటాం కానీ మనం ఎక్కడికో వెళ్ళి ఉంటాం. ప్రపంచాన్ని చుట్టి వచ్చే అవకాశం కూడా మనకు ఉంది ఒక్క నిమిషంలోనే. ఇది ఒక శోధన. మనకు కాని దానిని మనము పొందుకోవాలనుకున్న దానిని వాడికి ఏం చేసే ప్రయత్నం చేస్తున్నాడు, నాకు అది కావాలి ఇది కావాలి, ఇట్లా బోస్టింగ్ అన్నమాట. నేను దానిని సంపాదించుకోవాలి, దానిని సంపాదించుకోగలను, కారుని సంపాదించుకోగలను, బంగ్లాను సంపాదించుకొని ఎందుకు చేయకూడదు, నువ్వెందుకు గొప్పగా ఉండకూడదు అనేసరికి మన ఆలోచనలు ఎక్కడికెక్కడికి వెళ్ళిపోతాయి.
ఒక్క నిమిషంలో మనల్ని వాడు తీసుకొని వెళ్ళిపోయి శోధించడానికి, ఆ విధంగా జీవించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు కదండి. క్రీస్తు వారిని తీసుకుపోయిన వాడు నిన్ను నన్ను మనల్ని తీసుకువెళ్ళట్లేదా? ఖచ్చితంగా తీసుకువెళ్తున్నాడు. గొప్పలు చెప్పుకోవడానికి ఇక్కడ కిందికి దూకితే ఏం గొప్ప ఉంది ఇక్కడ అని అంటారేమో. కిందికి దూకితే నా దేవుడు నన్ను కాపాడుతాడు అని గొప్ప. అదే కదా అంటుంది అక్కడ, నువ్వు కిందికి దూకు, దేవాలయం కిందికి దూకితే నిన్ను తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు, నీ పాదం ఎల్లప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి పట్టుకుంటారు. నువ్వు దూకేసి నీ దేవుడు నిన్ను కాపాడుతాడుగా. ఎంత గొప్ప పని చూసావా? నీ దేవదూతలను ఆజ్ఞాపిస్తాడు, నీకేం కాదు కదా. బోస్టింగ్. ఇట్లాంటి ఒక అంశాన్ని మనము చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఈ విషయం మనకు తెలుసు. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయంలో ఒక జంట గురించి రాయబడింది. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయంలో ఈ విషయం తెలుసు. అననీయ సప్పీరా అనే ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. దానికంటే పైన ఒక విషయం గురించి రాయబడింది. ఎవరి గురించి రాయబడింది అక్కడ? బర్నబా గారి గురించి రాయబడింది. బర్నబా గారు ఏం చేశారంటే తనకున్న భూమిని అమ్మి మొత్తం అమౌంట్నంతా తీసుకుని వచ్చి అపోస్తుల పాదాల వద్ద పెట్టారు. అప్పుడు ఆదిమ సంఘంలో జరుగుతున్న సంఘటనలు ఏంటంటే వారికి ఉన్నది వాళ్ళ ఇష్టానుసారం, వాళ్ళకు ఇష్టమైతే వాళ్ళకు కలిగి ఉన్నది వారికి, అంటే బలవంతంగా కాకుండా వారికి కలిగి ఉన్నది అమ్మి అపోస్తుల పాదాల వద్ద పెట్టేవారు. ఆ సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా సమానంగా వాటిని పంచుకుని, లేకపోతే వారి అవసరతలు తీర్చుకునేవారు. ఏ ఒక్కరు కూడా అంటే కొదువతో ఉండడానికి వీల్లేదు అనే ఒక ఉద్దేశంతో అక్కడ అపోస్తులు ఒక క్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమయంలో బర్నబా గారు తనకు ఉన్న భూమిని అమ్మేసి మొత్తం వెలనంతని తీసుకొని వచ్చి వారి ముందర పెట్టినప్పుడు అక్కడ బర్నబా గారికి ఒక కొద్దిగా హెచ్చింపు వచ్చింది. బర్నబా గారి గురించి అందరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. గొప్పవాడు. దాని గురించి తను ఆలోచన చేయకుండా తన భూమిని అమ్మాడు, కానీ తనకేదో గొప్పతనం రావాలి అని తన ఆలోచన చేయలేదు. కానీ ఆ క్రమాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి ఆజ్ఞకు విధేయత చూపించాడు బర్నబా గారు. అక్కడ ఒక జంట ఆ విషయాన్ని గమనించింది. భార్యాభర్తలు చూశారు. వాళ్ళు కూడా తమకు కలిగి ఉన్న భూమిని అమ్మారు. తమకు కలిగిన భూమిని అమ్మి కొద్దిగా పక్కకు పెట్టుకున్నారు. కొద్దిగా పక్కకు పెట్టుకొని మేము మాకు వచ్చినదంతా మీ వద్ద పెడుతున్నాము, మీకు ఇచ్చేస్తున్నాము, పరిచర్యకి ఇస్తున్నాము అన్నట్టుగా తీసుకొని వచ్చి మన పేతురు గారి వద్ద పెట్టినప్పుడు పేతురు గారు అడుగుతున్నారు కదా, అక్కడ మాట్లాడుతున్నారు. అపోస్తుల పాదంలో ఎద్దు పెట్టాడు. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వేలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? మొత్తం ఇచ్చినట్టుగా వాళ్ళు అక్కడ అందరికీ చెప్పుకుంటున్నారు. మాకు కలిగి ఉన్న ఆస్తిని, మాకున్న దానిని మీకు ఇచ్చేస్తున్నాము, పరిచయకి ఇచ్చేస్తున్నాము, అందరికీ ఇచ్చేసే ప్రయత్నం చేస్తున్నాము. ఎవరికి ఏ ప్రాబ్లం రాకుండా ఉండడానికి మాకు కలిగి ఉన్న దాన్ని మేము ఇస్తున్నాము, మాకు కలిగిన దానిని మీకు ఇస్తున్నాము. గొప్ప చెప్పుకోవడానికి, అందరి నోట నానడానికి ఒక చిన్న ప్రయత్నం జరుగుతుంది అననీయ సప్పీరా జీవితంలో. వాళ్ళు అమ్ముకొని కొద్దిగా పెట్టుకున్నాము, కొద్దిగా ఇస్తున్నాము అని చెప్పింటే బాగానే ఉండేదేమో. అలా చెప్పలా. అలా చెప్పకుండా పరిచర్య నిమిత్తము దేవుని రాజ్యమును విస్తరించడానికి మా వంతుగా మేము కలిగి ఉన్నదంతా మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము, ఇంకా మాకేం లేదు అన్నట్టుగా అందరూ చెప్పుకోవడానికి వాళ్ళు ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ జరిగిన విషయం మనకేంటో తెలుసు. ఇది ఒక శోధన. వాళ్ళు చేసిన పని మంచిదే, దేవుని రాజ్యంలో విస్తరించడానికే, దేవుని రాజ్యాన్ని విస్తరించడానికే, పరిచర్య చక్కగా జరగడానికే. కానీ వాళ్ళు చేస్తున్న పని సరైన క్రమంలో యథార్థంగా నమ్మకంగా చేసింటే బాగుండేది. అలా చేయకుండా వాళ్ళు ఏదో పొందుకోవడానికి, ఏదో గొప్ప పేరు వాళ్ళకు రావడానికి, ఇదేంటి సొంత జ్ఞానమేక, సొంత శక్తిక, సొంత ఆలోచనల ద్వారా వాళ్ళు చేసిన ఆ ప్రయత్నంలో వారి ప్రాణాలను కోల్పోయినట్టుగా చూస్తున్నాం. ఇది అపవాది మనల్ని శోధిస్తున్న ఒక అంశము. గొప్పలు చెప్పుకునే ప్రయత్నము. కిందికి దూకితే నీ దేవదూతలకు ఆజ్ఞాపిస్తా, నీకేం కాదు, నువ్వెంత గొప్పవాడి అయిపోతావు. అప్పుడు అందరి ఎదుట నువ్వు దేవుని కుమారుడు అని అందరితో పిలిపించుకుంటావు. అప్పుడు అందరికీ తెలిసిపోతుంది, దేవుని కుమారుడని అందరికీ తెలిసిపోతుంది. నువ్వు దేవుని కుమారుడు అయితే
మరొక డౌట్ కదా, నువ్వు దేవుని కుమారుడు అయితే దూకేసేయి. ఇది మన జీవితాలలో కూడా జరుగుతుందేమో, ఒక్కసారి ఆలోచన చేద్దాం. జరుగుతుందేమో కాదు, ఖచ్చితంగా ఏదో ఒక విషయాలలో మనము గొప్పలు చెప్పుకోవడానికి, లేకపోతే మనల్ని అందరూ అనుకోవాలని, మన పేరును లేకపోతే మన పరిచర్యను లేకపోతే మన దాని గురించి ఏదో మన విశ్వాసం గురించో వేరే వాళ్ళు చెప్పుకోవడానికి మనం అప్పుడప్పుడు కొన్ని హింట్లు ఇస్తుంటాం, కొన్ని క్లూలు ఇస్తుంటాం. దానివల్ల నేను అలా చేయడం వల్ల ఇలా జరిగింది, ఇలా జరగడం, ఇది చేయడం ఇలా జరిగింది, ఆ సేవకుడు ఆ విశ్వాసి లేకపోతే ఇలా అయిపోయేవాడు అంటే వాళ్ళు చెప్పుకోవాల్సింది పోయి మనమే చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అది ఒక శోధన. దేవుడు దానిని ఇష్టపడ, దేవుని కార్యం అది, దేవుని చిత్తం అది, దేవుని ప్రణాళిక. మనల్ని వాడుకుంటున్నాడు అంతే. ఆ బోస్టింగ్ అనేది, ఆ గొప్ప చెప్పుకోవడం అనేది ఒక విశ్వాసి జీవితంలో ఖచ్చితంగా ఎదురయ్యే ఒక సంఘటన. కానీ అదొక శోధన అన్న విషయము ఖచ్చితంగా మనకు అర్థం కావాలి. మనల్ని ఎక్కడికెక్కడికో తీసుకువెళ్తాడు, ఏదేదో చేసే ప్రయత్నం చేస్తాడు, అన్నిటినీ చూపిస్తాడు. మనల్ని గొప్పగా చెప్పుకునేవాడు, ఈ విధంగా చేస్తే నీకు ఈ పేరు వస్తుంది కదా, ఈ విధంగా చేయొచ్చు కదా, ఈ విధంగా ఏదో ఆలోచనలు చెప్పే ప్రయత్నం చేస్తుంటాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది. సరే, బాగానే ఉంది, పైకి తీసుకువెళ్ళాడు. అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత ఏమంటున్నాడు? కిందికి దుముకుము అంటున్నాడు, క్రిందికి దూకేయి అంటున్నాడు. ఎందుకు క్రిందికి దూకి? అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత తోసేయచ్చు కదా క్రీస్తు వారిని. అక్కడ దాకా ఎందుకు తీసుకువెళ్ళాడు? కిందికి దూకమో అని చెప్పే బదులు ఆయనను తోసేయచ్చు కదా. అలా చేయడు వాడు. అపవాది ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని బలవంతంగా తప్పు చేసేలా, పాపం చేసేలా చేయడు. ఏం జరుగుతుందో తెలుసు. కిందికి తోసేసాడు అనుకోండి, అప్పుడు అపవాది క్రీస్తు వారిని కిందికి తోసేస్తే అప్పుడు ఏం జరుగుతుందో ఖచ్చితంగా తెలుసు. ఎందుకు? అది క్రీస్తు వారు చేసిన పని కాదు కాబట్టి, మరో వ్యక్తి ద్వారా బలవంతంగా తోసివేయబడ్డాడు కాబట్టి అప్పుడు ఖచ్చితంగా దేవదూతలు ఆయనను రక్షిస్తారు. అంటే యాక్సిడెంటల్గా మనకు తెలియకుండా మనం ఏదైనా అపాయంలో చిక్కుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుని దూతలు లేకపోతే దేవుడు మనల్ని కాపాడతాడు. మనంతకు మనము దానిని చేయకూడదు. అంటే అప్పుడు శోధనకు లొంగిపోయినట్టు అని అన్నమాట అర్థం. ఇప్పుడు అననీయ సప్పీరాలకు ఆలోచన వచ్చి ఉండొచ్చు, నేను కొద్దిగా దాచిపెట్టుకొని వాళ్ళకి ఇచ్చేస్తే నాకు గొప్ప పేరు వస్తుంది, మంచిగా అందరూ మా గురించి గొప్పలు చెప్పుకుంటారు, మాకు ఒక నెక్స్ట్ లెవెల్లోకి మేము వెళ్ళిపోతాం కదా అని వాళ్ళకు ఆలోచన వచ్చి ఉండొచ్చు. కానీ ఆ వచ్చిన ఆలోచనను వాళ్ళు సప్రెస్ చేసి వినకుండా తమకు కలిగిన దానినంతా ఇచ్చేసి ఉంటే బాగుండేది కదా. వాళ్ళు ఆ శోధనకు లొంగిపోయారు. ఇక్కడ కూడా అపవాది ఏం చేస్తున్నాడంటే దూకేమని తోసేస్తే ఏం చేస్తాడు? ఖచ్చితంగా దేవదూతలు కాపాడతారు. కానీ అక్కడ జరుగుతుంది నీ అంతకు నువ్వే. వాడు చేస్తున్న పని ఏంటంటే మనల్ని ఎక్కడెక్కడికో తీసుకెళ్ళి ఏదేదో చూపించేసి మన కంటిని మన వేలితోనే పొడిచే ప్రయత్నం చేస్తాడనమాట. అంటే అపవాది ఏం చేస్తున్నాడు? మనల్ని బలవంతంగా శోధనలోకి నెట్టివేయడు, పాపము చేపించాడు. తను చేయి పట్టుకొని మనల్ని ప్రేరేపిస్తాడు. ఏం జరుగుతుందో వాడికి తెలుసు. తర్వాత ఏం చేస్తే ఆ అపవాది ఒకవేళ అలా చేస్తే క్రీస్తు వారు కాపాడుతారు. కానీ తోసివేసినందుకు అపవాదికి ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది, శిక్ష ఉంటుంది. ఆ విషయం అపవాదికి తెలుసు. అందుకని అలా చేయడు, బలవంతంగా చేయడు. కానీ మనము చేసేలా శోధిస్తారు పదే. మనకు ఏ బలహీనత ఉందో అదే అంశాన్ని ఒక్క నిమిషంలో మన కళ్ళ ముందుకు తీసుకొని వస్తాడు, లేకపోతే మనల్ని అక్కడికి తీసుకొని వెళ్తాడు. శోధించేలా ప్రయత్నం జరుగుతుంది. ఒక ఎగ్జాంపుల్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను, అది మనందరికీ తెలిసిందే. నంబర్స్లో 22వ అధ్యాయం నుంచి సంఖ్యాకాండం 22వ అధ్యాయం నుంచి 25 అధ్యాయాల వరకు ఒక సందర్భం గురించి ఇక్కడ రాయబడింది. ఇజ్రాయేలీలు, ఆ సందర్భం గురించి మీరు తర్వాత చదవండి, నేను క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను. ఇజ్రాయేలీలు ఐగుప్తులో నుంచి విడిపించబడిన తర్వాత మోయాబు అనే ప్రాంతానికి వస్తారు. ఎరుకోకు ఎదురుగా ఉన్న మోయాబు మైదానం వద్దకు వచ్చినప్పుడు ఒక గొప్ప జనసమూహం కదా, వాళ్ళు కొన్ని లక్షల మంది వచ్చి మోయాబు ప్రాంతంలో ఆ మైదానంలో వాళ్ళు సేద తీరుతూ ఉన్నప్పుడు అక్కడ
ఆ ప్రాంతాన్ని మోయాబును పరిపాలన చేస్తున్న రాజు బాలాకు. ఈ బాలాకు వాళ్ళని చూసి భయపడతాడు. ఇజ్రాయేలీయులను మోయాబు ప్రాంతాన్ని పరిపాలన చేస్తున్న ఆ బాలాకు ఇజ్రాయేలీయులను చూసి భయపడిపోతాడు. వీళ్ళు నా దేశాన్ని జయించేస్తారు, నా దేశాన్ని అంటే అక్కడ ఒక ఎగ్జాంపుల్ ఒక ఉపమానం మాదిరి దేంతో పోలుస్తున్నారు అని అంటే, మనల్ని 4వ వచనంలో మోయాబీయులు మిద్యాను పెద్దలతో ఎద్దు పీటిక పచ్చికను నాకివేయునట్లు ఈ జనసమూహము మన చుట్టూ ఉన్నది, యావత్తును ఇప్పుడు నాకివేయుననిరి. అంటే మనల్ని సమూలంగా నాశనం చేస్తారు అనే ఒక భయం పుట్టుకుంటుంది రాజుకి, బాలాకుకి. అయితే ఇప్పుడు ఏం చేయాలా? వాళ్ళని జయించాలి, లేకపోతే వాళ్ళు మనల్ని మన మీదకి దండెత్తకూడదు. కాబట్టి ఏం చేయాలని ఆలోచన చేసినప్పుడు అక్కడ బిలాము అనే ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ బిలాముని పిలిపించి, ఇదిగో ఫలానా వాళ్ళు వచ్చారు, మా దేశాన్ని నాశనం చేసేస్తారు, కాబట్టి నువ్వు దేవునితో మాట్లాడి వాళ్ళను శపించు, వాళ్ళను మీరు శపించినప్పుడు వాళ్ళను మేము జయించడానికి కావాల్సిన శక్తిని మేము పొందుకుంటాం, కాబట్టి వాళ్ళని శపించు అని చెప్పేసి కొంతమందిని పంపించేసి బిలాము వద్దకు పంపించినప్పుడు బిలాము వాళ్ళని ఒకరోజు రాత్రి అక్కడే పెట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు, నువ్వు వెళ్ళొద్దు, వాళ్ళు ఆశీర్వదించబడిన వాళ్ళు అని చెప్తే ఆ వ్యక్తి వెళ్ళి, నన్ను దేవుడు పర్మిషన్ ఇవ్వాలా, నేను రాను అని వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ కొంతమందిని పంపించి ఎక్కువ డబ్బును పంపిస్తాడు. ఎక్కువ డబ్బును చూసుకున్న తర్వాత బాలాకుకు ఒక ఆశ పుడుతుంది. సరే మీరు ఉండండి, నేను మరొకసారి దేవుడిని అడుగుతానని చెప్పేసి మళ్ళీ ప్రార్థన చేస్తే అది కూడా దేవునికి ఇష్టంలా. ఆల్రెడీ ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ వచ్చి అడుగుతున్నా అంటే డబ్బును చూసి, అందుకు సరే నువ్వు వెళ్ళిపో అంటాడు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళను శపించమని రాజు ఒక చోటికి తీసుకువెళ్ళినప్పుడు ఈ విషయం మనకు తెలుసు. బాలాకు ఏ సందర్భాలలో ఏ ప్రాంతము నుండి వాళ్ళను చూసి శపించడానికి నిలవబడ్డాడో ఆ క్షణములో బాలాకు నోట నుంచి వచ్చిన మాట, బిలాము ప్రవక్త బిలాము నోట నుండి వచ్చిన మాట శాపవచనము కాదు, కానీ ఆశీర్వాదమే వస్తుంది. బిలాము శపించడానికి బాలాకు తనను తీసుకుని వెళ్తే, ప్రేరేపించి డబ్బులతో చూపించి శపించమని తీసుకుని వెళ్తే, తన నోట నుంచి వచ్చిన మాట మాత్రము ఆశీర్వాదము కదా, ఆశీర్వదించాడు. అంటే వాళ్ళు ఇజ్రాయేలీయులను ఆశీర్వదించడము అసాధ్యము అనే విషయము బిలాముకు అర్థమైపోయింది. ప్రతి చోట కూడా ఆశీర్వదిస్తున్నావు, నన్ను అది శపించమంటే నువ్వేంటయ్యా ఆశీర్వదిస్తున్నావు అని అంటే, ఇదిగో ఇది నా చేతిలో లేదు, దేవుడు ఈ విధంగా నన్ను పలికిస్తున్నాడని దేవుడు చెప్పేసి అక్కడి నుంచి బిలాము వెళ్ళిపోతాడు. ఎక్కడి నుంచి 24వ అధ్యాయము చివరిలో ఒక మాట చదువుతాను, 25వ వచనము. 24వ అధ్యాయము 25వ వచనం. అంతటా బిలాము లేచి తన చోటికి తిరిగి వెళ్ళాను, బాలాకును తన త్రోన వెళ్ళిపోయాను. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. ఆశీర్వదించాడు, ప్రతిసారి ఆశీర్వచనములే వచ్చాయి తన నోటి నుంచి. వెళ్ళిపోయారు ఇద్దరు. వెళ్ళిపోయిన తర్వాత 25వ వచనంలో జరుగుతున్న ఒక విషయాన్ని చదువుతాను. 25వ వచనం. ఇజ్రాయేలీయులు షిత్తీములు దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇజ్రాయేలీయులు బయల్పయోరుతో కలుసుకొనినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. బిలాము వెళ్ళిపోయాడు, బాలాకు వెళ్ళిపోయాడు. కానీ అక్కడ నెక్స్ట్ వెంటనే జరుగుతున్న సంఘటన 25వ అధ్యాయంలో మోయాబీయులతో ఇజ్రాయేలీయులు వ్యభిచారం చేశారు, విగ్రహారాధన చేశారు. దేవునికి కోపం వచ్చింది. ఎందుకు జరిగింది ఇది? ఈ సందర్భం ఎలా వాళ్ళు వ్యభిచారం చేశారు వాళ్ళతో అని అంటే, అక్కడ వెళ్తూ బిలాము బోధ అని మనం చూసాం కదా. ప్రకటన గ్రంథంలో ఆ విషయాన్ని ఒకసారి చదివే ప్రయత్నం చేస్తాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 2వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతాను మీకు. అయినను నేను మీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది, అవేమనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును ఇజ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. బిలాము బోధ అనే మాట ఒకటి ఇక్కడ కనపడుతుంది. ఏంటి బిలాము బోధ?
బాలాకునకు బిలాము ఒక బోధ చేసి వెళ్ళాడు. వెళ్తూ అయ్యా, ఇజ్రాయేలీయులు ఆశీర్వదించబడిన వారు, దేవుని చేత ఆశీర్వదించబడిన వారు. వారిని ఏ నరుడు కూడా, ఏ వ్యక్తి కూడా శపించలేరు. వారి మీదికి ఏ వ్యక్తి కూడా దండెత్తలేరు, జయించలేరు. వారి పక్షముగా ఉన్నవాడు దేవుడు. అయితే నువ్వు ఒక పని చేయొచ్చు. వారిని మీదికి ఎవరైనా దండెత్తితే దేవుడు ఊరుకోడు. వారిని ఎవరైనా శపించే ప్రయత్నం చేస్తే దేవుడు వారి పక్షంగా ఉన్నాడు కాబట్టి ఊరుకోడు. అది అసాధ్యము. అయితే నువ్వు ఒక పని చేయి. ఏం పని చేస్తావంటే వారిని ప్రేరేపించు. వెళ్తూ బాలాకుకి ఏం చెప్పా, వాళ్ళంతకు వాళ్ళే నాశనం అయ్యే విధంగా, వాళ్ళంతకు వాళ్ళే తప్పు చేసే విధంగా, పాపం చేసే విధంగా వాళ్ళని ప్రేరేపించు. ఏ విధంగా? నీ ప్రజలను వాళ్ళలోకి పంపించు, వాళ్ళతో వ్యభిచారం చేయించు, విగ్రహారాధన చేయించు. పరిశుద్ధుడైన దేవునికి ఇది నచ్చదు. తన ప్రజలైనప్పటికీ తప్పు చేసిన వారిని ఆయన ఖచ్చితంగా శిక్షిస్తాడు. కాబట్టి నువ్వు వాళ్ళు చెప్పిన పని ఏంటి? బిలాము వెళ్తూ బాలాకుకు ఈ మాట చెవిలో వేసేసి వెళ్ళిపోతాడు. బిలాము బోధ, తప్పుడు బోధ ఏంటి అది? దేవుని బిడ్డలు విగ్రహారాధన చేయొచ్చు. ఈ విషయాలు కొన్ని సంఘాల్లో మనం ఏం కాదు, విగ్రహారాధన మనకు జరుగుతున్నట్టుగా చాలామంది చేస్తూ ఉన్నారు కదా. విగ్రహాలకు పెట్టింది తినడం అదేం పెద్ద తప్పేం కాదు. విగ్రహారాధన చేయొచ్చు, ఏం కాదు అని బోధించేవాళ్ళు. బిలాము బోధ అది. అంటే దేవుని బిడ్డలను తప్పుడు మార్గంలోకి నడిపించే ప్రయత్నం. అలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, ఏం కాదు. ఎవరైనా పిలిస్తే వెళ్ళి వాళ్ళతో పాటు నిలవబడవచ్చు విగ్రహాల ముందు. ఏదైనా పండగలకు పిలిస్తే వాళ్ళు ఏదైనా పెట్టినప్పుడు తినొచ్చు. ఇలాంటి విషయాల గురించి బిలాము బోధించినప్పుడు బాలాకు చేసిన పని ఏంటంటే తన ప్రజలను, మోయాబీయులను వాళ్ళతో పరిచయం చేసుకొని వాళ్ళ స్త్రీలతో పెళ్లి చేసుకోవడం, వాళ్ళతో వ్యభిచారం చేయడం. ఇందాక చూసాం కదా 25వ అధ్యాయంలో సంఖ్యాకాండంలో, మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఇజ్రాయేలీలు వ్యభిచారం చేస్తున్నారు. తర్వాత విగ్రహాలకు పెట్టింది తింటూ ఉన్నారు. ఇప్పుడు దేవుని యొక్క కోపము రగులుకుంది వారి మీద. శత్రువు ఇజ్రాయేలీయుల మీద దండెత్తి వచ్చినప్పుడు శత్రువులను ఓడించగలడు దేవుడు. కానీ తన ప్రజలు తమంతకు తాముగా తప్పు చేస్తే, పాపం చేస్తే ఆయన ఊరుకోడు. ఈ శోధన ఎలా వచ్చింది కదా, ఇది ఆలోచన చేయాలి. మనంతకు మనమే తప్పు చేసేలా ప్రేరేపిస్తాడు అపవాది. మన మీదకి ఏదైనా శత్రువు వచ్చినప్పుడు, ఏదైనా అపాయం వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని కాపాడతాడు. కానీ మనంతకు మనం తప్పు చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని శిక్షిస్తాడు. ఎందుకు? మనము శోధనకు లొంగిపోయాం, పాపము చేసేలా ప్రేరేపించబడ్డాం. ఇక్కడ ఇజ్రాయేలీయులు చేసింది కూడా అదే. తప్పు చేశారు, పాపం చేశారు. అప్పుడు దేవుని కోపము రగులుకుంది. కిందికి వచ్చినప్పుడు దాదాపు 24,000 మంది చనిపోతారని రాయబడింది అక్కడ. 8వ వచనంలో 8వ చివరి భాగంలో సమాజం నుండి లేచి ఈటను పట్టుకొని అనగా ఆ ఇజ్రాయేలీని స్త్రీని కడుపులో గుండా దూసుకొని పోనట్టు పొడిచాను. అప్పుడు ఇజ్రాయేలీలలో నుండి తెగులు నిలిచిపోయాను. 9వ వచనంలో 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయిరి. దేవుని యొక్క కోపము ఒక తెగులు రూపంలో ఇజ్రాయేలీయుల మీదకి వచ్చినప్పుడు ఆ రోజు 24,000 మంది చనిపోయారు. ఎవరి ద్వారా జరిగింది ఇది? దేవుడే వారిని నాశనం చేశాడు. దేవుని తెగులు, దేవుని ఉగ్రత ఇజ్రాయేలు తన ప్రజల మీదనే. కానీ అప్పటిదాకా దేవుని ప్రవక్త అయినప్పటికీ వ్యతిరేకంగా చేసే ప్రయత్నం చేసినప్పుడు, శపించే ప్రయత్నం చేసినప్పుడు తనను మార్చి తన నోట దేవుని మాట నుంచి ఆశీర్వాద వచనాలను పలికించాడు దేవుడు, వారి మీదకి శాపం రాకుండా. అప్పటిదాకా శత్రువులు ఎంతోమందిని ఇజ్రాయేలీలు ఎన్నో యుద్ధాలు చేశారు, లేకపోతే ఎన్నో కఠినమైన పరిస్థితుల గుండా నుంచి వచ్చారు అరణ్యంలో. వారికి ప్రతిదాని అక్కడ అమాలేకులను కూడా జయించినట్టుగా చూస్తాం కదా దానికంటే ముందుగా. సో వాళ్ళ మీద విజయాన్ని దయచేశాడు. శత్రువు దండెత్తి వచ్చినప్పుడు మాత్రము ఇజ్రాయేలీల పక్షముగా దేవుడు ఉండి వారిని రక్షిస్తాడు. కానీ తమ ప్రజలే తనంతకు తాముగా పాపం చేసినప్పుడు మాత్రం ఆయన ఊరుకోడు, ఖచ్చితంగా శిక్షిస్తాడు. ఆ రోజు 24,000 మంది చనిపోయినారు బిలాము బోధ వలన. ఈ విషయమే మనకు అర్థం కావాలి.
అపవాది ఏం చేస్తాడు అని అంటే మన కంటును మన వేలుతోనే పొడిచే ప్రయత్నం చేస్తాడు, శోధిస్తాడు. ఇది చెయ్యి, అది చెయ్యి, అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు, దానిని ఆశించవచ్చు కదా, దీనిని ఆశించవచ్చు కదా, తప్పేం కాదు కదా, విగ్రహారాధన తప్పేం కాదు, మీ స్నేహితులు పిలిచినప్పుడు వెళ్ళడం తప్పేం కాదు, పూజలో కూర్చోవడం తప్పేం కాదు, వారి పెట్టింది తినడంలో తప్పేం కాదు. శోధించడము మన అంటే వాడి కన్నింగ్ మైండ్, క్రిమినల్ మైండ్ అపవాదిది. వారి చేతికి మన్ను తాకకుండా మనల్ని శిక్షించేలా, దేవుడే మన మీద, దేవుని కోపము మన మీదకి వచ్చేలా ప్రేరేపిస్తాడు. ఇది జరుగుతుంది అక్కడ. దూకమని చెప్పాడు కానీ తోసేయడు. మనల్ని ఎక్కడికో తీసుకువెళ్తాడు. మనల్ని తీసుకువెళ్ళిన తర్వాత పాపము మన బలవంతంగా చేయించాడు కానీ పాపము చేసేలా ప్రేరేపిస్తాడు. అననీయ సప్పీరా జీవితంలో అదే జరిగింది, అవ్వ జీవితంలో అదే జరిగింది. కానీ పండు తీసుకుని వచ్చి అవ్వకు నోట్లో పెట్టాడా? చేయడు. అలా ఏం చేస్తున్నాడు? ప్రేరేపిస్తున్నాడు. ఏం కాదు, తినొచ్చు, దేవదూతల వల్లే ఉంటారు, అది బోస్టింగ్. మీరు గొప్పగా ఉంటారు, దేవదూతల మీ కన్నులు తెరవబడతాయి, మీకు ఇంకా దేవుడు అవసరం లేదు, మీరే దేవదూతలు, మీరే దేవుళ్ళు కదా. బోస్టింగ్, గొప్పగా ఉండడం, గొప్పగా ఉండాలి. నేను ఎవరి అవసరం లేదు, నాకు ఎవరి సహాయం అవసరం లేదు. ఇది జరుగుతుంది. ఆలోచన చేద్దాం ప్రియ సహోదరి, సహోదరుడా. మన జీవితాలలో ఒకవేళ ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్తుంటే వాటి నుంచి వెంటనే తప్పుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అది ఒక శోధన అనే విషయం గ్రహించవలసిన అవసరం ఉంది. మన ఆలోచనల ద్వారా వాడు ఎక్కడికో మనల్ని తీసుకువెళ్తాడు కానీ అక్కడ పాపం చేసేలా ప్రేరేపిస్తున్నాడేమో. ఒక్కసారి ఆలోచన చేయి. దేవునికి వ్యతిరేకంగా ఆలోచన చేసేలా, దేవునికి వ్యతిరేకంగా క్రియలలోకి దించేలా వాడు చేస్తున్నప్పుడు దేవుని శిక్ష కూడా మన మీద ఉంటుంది, పనిష్మెంట్ ఉంటుంది. అలాంటి స్థితిలో దేవుని ప్రజలుగా మనం ఉండకూడదు. ఆయన తన ప్రజలైనప్పటికీ తప్పు చేస్తే మాత్రం ఊరుకోడు, శిక్ష ఖచ్చితంగా ఉంటుంది. అయితే దానిని గ్రహించినప్పుడు తప్పు తెలుసుకొని పాదాల మీద పడి ఒప్పుకొని ఆ శోధన నుంచి బయటపడినప్పుడు ఆయన ఖచ్చితంగా రక్షిస్తాడు. కింద యాక్సిడెంటల్గా మనం ఎక్కడ పడిపోయినా, పైనుంచి కింద పడినా ఆయన రక్షిస్తాడు. కానీ బలవంతంగా ఒకవేళ మనంతకు మనమే దూకేస్తే మాత్రం ఖచ్చితంగా ఆయన రక్షించడు. హల్లెలూయా. ఇంకా మిగతా భాగాలన్నీ కూడా ఉంది, తర్వాత వచ్చే వారం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్.